ఇది మురుకుల పిండి. దీన్ని మినపపప్పు ఒక 2 కేజీల బియ్యానికి ఒక అర కేజీ మినపప్పు దోరగా వేయించి దాన్ని మరబట్టించాం పిండిని. దీంట్లో తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్లంతా కారం, ఒక 100 గ్రాముల వెన్నపూస, వెన్నను కరిగించి పోసుకోవాలి. తర్వాత కొద్దిగా ఓమన్ కొంచెం ఇట్లా స్మాష్ చేసి వేస్తే కొంచెం ఘాటు అన్నది బయటకు వస్తుంది. మా డైజెషన్ గురించి మంచిది. తర్వాత వేడి నీళ్ళు పోసుకొని కొద్దిగా పిండి కలుపుతూ కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకో. పిండినంతా బాగా నీళ్లు పోసి ఇలా ముద్దగా చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత మురుకులు, కొందరు జంతికలు అంటారు, కొందరు మురుకులు అంటారు, అవి ఒత్తుకోవడం. ఇంకా పిండి నానాలి ఒక 10 నిమిషాలు, నానితే బాగొస్తాయి. పిండిని ఉండలాగా చేసి జంతికల గొట్టంలో పెట్టేసి ఈ విధంగా తింపాలి. ఈ విధంగా చుట్టుకున్న జంతికలను మంచిగా కాగిన నూనెలో వేసి కాల్చాలి. ఈ విధంగా కాలాక తీసివేసుకుంటే అయిపోతుంది జంతికలు. ఇలా కాగిన వేగిన మురుకులను ఇలా వేసి వేసేసుకొని తినడమే. ఇట్లా మంచిగా విరిగిపోవాలి, బాగా కాలినట్లు తినద్దాం.